హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బీదా లక్ష్మణంద. ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెల సంబంధించి పెన్షన్ల జాతర, సచివాలయ ఉద్యోగుల సేవలు శబాష్. ఏపీ న్యూస్. ఏపీలో పెన్షన్ల పండుగ తొలి రోజే 96% పంపిణీ పూర్తి. వాటికి సంబంధించిన వివరాలు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గత నెల మాదిరిగానే ఈ నెల కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది చేశారు. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. ఒక్క రోజుల్లోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపట్టగా దాదాపు 96% కంప్లీట్ అయింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. ఒక రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తి అనేది లక్ష్యంగా చేపట్టడంతో 96% కంప్లీట్ అయింది. అత్యధికంగా వచ్చేసరికి కృష్ణా జిల్లాలో పెన్షన్ల పంపిణీ జరగగా అత్యల్పంగా అల్లూరు జిల్లాలో మనకి పంపిణీ చేశారు అధికారులు. ఇక సత్యసాయి జిల్లా మడికసర నియోజకవర్గంలో గుండెమల్లిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ నెలకు సంబంధించి 64,82,000 మందికి ఏపీ ప్రభుత్వం పెన్షన్లు అందిస్తుంది. అందుకోసం 2,737 కోట్ల నిధులు అనేది విడుదల చేసింది. ఇక ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అధికారులే స్వయంగా ఇంటికి వచ్చి 4,000 రూపాయల పెన్షన్ అందించడంతో లబ్ధిదారులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెన్షన్ పంపిణీలో సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా ప్రతి జిల్లా కేంద్రంలో డిఆర్డీఏ కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. సో ఈరోజు 96% లక్ష్యాన్ని చేరుకున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి నిజంగా సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం వాళ్ళ సేవలు శబాస్ అండి. సో అధికారుల నుంచి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.